గురుగారు, ఈ బిల్డింగ్ మా ఊర్లోదే రీసెంట్ గానే కట్టారు. అయితే ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పట్టింది, వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి పైన, అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎరా గనియా, అసలు ఈ బిల్డింగ్ గురించి నీకు ఎందుకురా అని మీరు అడగచ్చు. దానికి కూడా కారణం ఉంది గురుగారు, చెప్తాను. ఈ బిల్డింగ్ మెయిన్ ఓనర్ గారు వచ్చి ఉప్పులూరు మురళయ్య గారు. ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ వచ్చేసి మా రెండో అన్నయ్య సతీషే. అదే మెయిన్ కారణం ఈ వీడియో చేయడానికి. ప్రస్తుతం పైన ఫ్లోరింగ్ లాగుతున్నారు. ఇప్పుడు మీకు కనపడి అతనే మా అన్నయ్య సతీష్. పైకి ఎక్కిన మా ఓన్ ఒకటే అడిగాను, వెనకాల పిల్లర్ లేపి పిరమిడ్ లా పెట్టారు కదా ఎందుకు అని. ఇప్పుడు ఇక్కడ ఆగ్నేయ మూల మెట్ల పైన షెడ్ వేశారు కదా, ఈ షెడ్ ఉన్న హైట్ కన్నా వెనకాల ఈ నైరుతి మూల హైట్ ఎక్కువగా ఉండాలంట. ఇప్పుడు ఆ హైట్ కోసం ఈ కాంక్రీట్ పిల్లర్ ను పైకి లేపి పైన పిరమిడ్ లా పెట్టారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గురుగారు, ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదండి, యాక్చువల్ గా ఈ సింటెక్స్ ట్యాంక్స్ ని స్లాబ్ మీద చిన్న దిమ్మగట్టి పెట్టేయచ్చు. కొంచెం దిమ్మలాగా పైకి లేపి దాని మీద ట్యాంక్ ను పెట్టారు. ఎందుకంటే ట్యాంక్ ఎంత హైట్ లో ఉంటే వాటర్ కింద అంత ఫోర్స్ గా వస్తాయి, లేదంటే కింద ఉండే ట్యాప్ లో షవర్ లో వాటర్ అన్ని నీరసంగా వస్తుంటాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే స్లాబ్ మీద 1 ఇంచ్ హైట్ చొప్పున ఫ్లోరింగ్ లాగుతున్నారు. దీనికి 20 బస్తాలు సిమెంట్ పట్టింది. ఫ్లోరింగ్ చేయించుకోవడం వల్ల స్లాబ్ కి ఎక్కువ కాలం మండుకుంటది. వర్షపు నీళ్లు గానీ ఎండ గానీ డైరెక్ట్ స్లాబ్ కి తగలకుండా ఇది కొంచెం సేఫ్టీగా రక్షణ కింద ఉంటది అనమాట. వర్షం పడినప్పుడు నీళ్లు ఒకేసారి కిందకి వెళ్ళడానికి 2 గొట్టాలు పెట్టారు, ఫ్లో ఎక్కువ లాగుతుంది అనమాట. లోపలికి వెళ్ళి లొకేషన్ అది ఎలా ఉందో చూద్దాం. విశాలంగా ఉండే ఎల్ షేప్ హాల్, వంటగది కూడా ఖాళీగా బానే వచ్చింది. ఖాళీగా ఉండే 2 గదులు, 2 గదులకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చినాయి. గురుగారు, ఈ బిల్డింగ్ మొదలైతే దగ్గర 3 నెలలు అవుతుంది. తాపీ పని ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే. బయట కూడా గార్డెనింగ్ కి, కార్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా చాలా విశాలంగా వచ్చింది. బయట కూడా గార్డెనింగ్ కి, మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ భలే కుదిరింది అనమాట. అదే గురుగారు మ్యాటర్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని మీరు అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటామండి మరి.